లవ్ అంటే పార్కుల్లో పొదల చాటును కూర్చోవడమా? లవ్ అంటే వాళ్ళ శ్వాస నీకు తగిలేలా, నీ శ్వాస వాళ్ళకి తగిలేలా శరీరాన్ని అపవిత్రపరచుకొని గీరుకుని రక్కిపోవడమా లవ్ అంటే? సొసైటీకి తెలిసిన, ఈ సినిమా కల్చర్ తెలిసినది, ఈ తరానికి తెలిసింది ప్రేమ అంటే ఒకే ఒకటి, వివాహానికి ముందే శరీరాన్ని అపవిత్రపరచుకోవడమే. బైబిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు లవ్. అమ్మా నాన్న ఎదిరిస్తున్న కేసులు నేను చూస్తున్నా. అమ్మా నాన్న ఎదిరిస్తున్న కేసులు ఏమని ఎదిరిస్తున్నారు తెలుసా? మీరు గనక మా ప్రేమకు అడ్డొచ్చారో, అడ్డొస్తే కేసు ఎడతానేమనుకుంటా. పరమగీతాల్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయినా మ్యారేజ్ డే కొరకు ఎదురు చూస్తారు. అదేంటి బ్యూటీ అంటే? ఎదురు చూడడంలో ఉందండి బ్యూటీ, గుర్తుపెట్టు. ఎంగేజ్ దాటి మ్యారేజ్ లైఫ్లోకి నేను వచ్చేసాను కనుక ఆ వయసు దాటిన అనుభవంతో నేను చెప్తున్నాను, నాలాగే ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఆ లవ్ జోలికి పోకండి అంటున్నాను. నాలాగా వయసు వచ్చేంత వరకు మీరు ఆ ప్రేమనే మాట ఎత్తకండి. చదువుకుంటున్నా చదువు, తల్లిదండ్రులకి పని చేస్తున్నావు పని చేయి, తల్లిదండ్రుల మాట అదే గౌరవించు, ఉద్యోగమే కూడా. ఆ వయసు వచ్చేంత వరకు వాటి జోలికి పోకండి. ఆ వయసు వచ్చినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి? నాకు వయసు వచ్చింది, ఎక్కడ దొరుకుతాడో ప్రియుడా అని తిరగలేదు. నా ప్రియుడికి తగిన సంబంధం నేనే అని దేవుడు నిర్ణయించాడు. లవ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి తెలుసా? నిశ్చితార్థము, వివాహం లోపల స్టార్ట్ అవ్వాలి. అదే చెప్తుంది సోలమతి. వివాహాలు అవ్వకుండా, నిశ్చితార్థాలు జరగకుండా మీరు ప్రేమని ఆ నిద్రపోయిన ఆ కోరికలు లేపకండి, ప్రమాదంలో పడుతుంది.